రిజల్ట్ అంట మరి నీ బిడ్డ పాస్ అయిందా? అవునానే అవని అమ్మా అవని అవని ఏంది నాన్న, ఏమైంది అట్లా అరుస్తున్నావు? సునీత సునీత ఏందయ్యా పొద్దు పొద్దుగానే అట్లా అరుస్తున్నావు? ఏమైంది? మన బిడ్డ పాస్ అయింది, మన బిడ్డ పాస్ అయింది. అవునా అయ్యా, మన బిడ్డ పాస్ అయిందా? అవన్నీ నువ్వు పాస్ అయిన వాటినే. ఉండు ఉండు, అవునా నాన్న, నేను పాస్ అయ్యానా? అవును నాన్న, నేను పాస్ అయ్యాను. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను నాన్న, నేను పాస్ అయ్యాను నాన్న. నీ మనవరాలు పాస్ అయింది కదా, కొంచెం నోరు తిప్పి చేసుకో. పడతలి నోరు తిప్పి చేసుకో. చాలా అవని మంచిగా చదువుకున్నావు, పాస్ అయినావు. ఇంత వంట వరకు నేర్పిస్తే ఒక మంచి ఇంటి దానివి అవుతావు. ఏమంటావు? ఏం మాట్లాడుతున్నావే? ఏంది గట్లా మాట్లాడుతున్నావు? నా బిడ్డను లాయర్ డాక్టర్ చేద్దాం అనుకుంటే ఇప్పుడే పెళ్లి చేసి పంపించాలనుకుంటున్నావా? నీకు మధ్యలో మాట్లాడుతున్నావా? చాలా బాగా చెప్పారు రంగయ్య గారు. అప్పుడు నా తండ్రి అలా ఆలోచించబట్టే ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నాను. ఇలా అలాగే నువ్వు ఆలోచించి తనని ప్రయోజకురాన్ని చేద్దాం అనుకుంటున్నావు. నాకు అవని మీద చాలా నమ్మకం ఉంది. తను అనుకుంటే తప్పకుండా సాధిస్తుంది. అవని ఒక మంచి మెరిట్ స్టూడెంట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మేడం గారు, మీరు చెప్పేది బాగానే ఉంది. కూలినాలు చేసుకొని బతికే వాళ్ళు పెద్ద చదువులు అంటే పైసలు ఎక్కజలు తేవాలి. చెప్పవేందయ్యా? ఎందుకే మేడం చెప్తుంది కదా, మన అవన్నీ బాగా చదువుతుందని. మన ఇద్దరు కాయ కష్టం చేసుకొని మన బిడ్డని బాగా చదివిద్దామే. సరే తీ అయ్యా, నువ్వు ఎట్లా అంటే అట్లా సరే చదివిద్దాం. సరే మీరేం బాధపడకండి. అవని ఇలాంటి మంచి మెరిట్ స్టూడెంట్ వాళ్ళ కోసం వరంగల్లో ఇన్స్టిట్యూషన్ ఉంది. ఇలాంటి పేద విద్యార్థుల కోసం నాకు తెలిసిన ఒక సార్ ఉన్నారు. తన అడ్రస్ ఇస్తాను. తను తప్పకుండా అవనికి సహాయం చేస్తాడు. ఇయ్యండి మేడం, తప్పకుండా ఇయ్యండి మేడం. సరే సరే, ఇస్తాను, ఆగండి. ఇదిగోండి ఇదే. చాలా సంతోషం మేడం. ఈసారి కలిసి నా బిడ్డని చదివిస్తా మేడం, చదివిస్తా మేడం, చదివిస్తా. థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పైరింగ్ మీ మేడం. ఐ రియల్లీ మీన్ ఇట్. గాడ్ బ్లెస్ యూ తల్లి. అయిపోయిందా? తొందర కానీ బస్ వెళ్ళిపోతే లాస్ట్ ఒకటే బస్ ఉంటుంది. తొందరగా సరే సరే. ఇంటికి పెట్టానా? చాలా ఉత్తుకొని బట్టలు పోతాయి. కానీ తొందర కానీ ఒకటి షార్ట్ సెట్ వేసుకోండి. మీ నానమ్మ మనవరాలు నడు నడు.
హాయ్ కృష్ణ కీర్తి. మంచిగా చదువుకో. బావా లోపల పోయాయి మేము పోయేస్తాం. నానమ్మ పోయేస్తా. పోయిరా నువ్వు జాగ్రత్త. ఇక తల్లి జాగ్రత్త. మళ్ళీ బస్ వెళ్ళిపోతే జాగ్రత్త మంచిగా సరే సరే ఎక్కించురా. సరే సరే బిడ్డ. బాయ్ నానమ్మ. బాయ్ తల్లి. దేవుడా, నేను ఎప్పుడు ఏమీ కోరలేదు. నా బిడ్డ నన్ను వదిలేసి సిటీకి వెళ్తుంది చదువుకోవడానికి. నువ్వు తనకి తోడుగా ఉండి ధైర్యంగా ఉండు, అంతే చాలు నాకు. దేవుడా, చిన్నప్పటి నుంచి నేను మా నాన్నని వదిలి ఎటూ వెళ్ళలేదు. ఫస్ట్ టైం మా నాన్న కోరిక తీర్చడానికి సిటీకి వెళ్తున్నా. నేను చదువుకునేంత వరకు మా నాన్న ఆరోగ్యం మంచిగా ఉండాలని దీవించు దేవుడా. ఈ అడ్రస్ చెప్పే కొంచెం. అక్కడ పోవాలా? సరే. ఓర్గల్లో యువతే టార్గెట్ గా గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయి. గంజాయి సేల్స్ పెంచుకునేందుకు ఇప్పుడు స్టూడెంట్స్ ను వాడుకుంటున్నారు. జల్సాలకు అలవాటు పడిన వాళ్లను అమ్మకందారులుగా మారుస్తూ ఉన్నారు. గంజాయి అమ్మకానికి పూర్తి స్థాయిలో చెక్ పెట్టి విద్యార్థులు బానిసలు కాకుండా చూడాలని వరంగల్ సిటీ జనం కోరుతున్నారు. क्या रे? అవని ఇంత రాత్రి అయిపోయిందమ్మా. మనకి ఇక్కడ తెలిసిన కూడా ఎవరు లేరమ్మా. ఇప్పుడు ఎక్కడ పోదామమ్మా చెప్పు.
అవును నాన్న, ఇంత చీకట్లో మనం ఎక్కడికి వెళ్తాం నాన్న? మనం బస్ స్టాండ్కి వెళ్ళిపోదాం నాన్న. మనం బస్ స్టాండ్కి వెళ్ళిపోయి పొద్దున్నే సార్ని కలిసేసి వెళ్ళిపోదాం నాన్న. సరేనమ్మా మరి సరే. మొన్న ఆ పోరి ఏమురా శీలావతి. నాకు కావాలిరా శీలావతి. వస్తాయిరా శీలావతి, వస్తాయి. నాకు ఇప్పుడే కావాలి శీలావతి. శీలావతిరా. పోదాం, అలా దొరకదు. నీకు తెలియదు తల్లి. దా తల్లి తల్లి తల్లి, ఆ తల్లి అక్కడ ఇల్లు కదా. రా తల్లి, రా. పోతాలి వాళ్ళు. అగురా బిడ్డకి వాళ్ళు పోతున్నారా? ఆ ముసలాన్ని కొట్టాడు అయ్యా. నువ్వు
కూర్చొద్దా నావురా మరి మీ అయ్య బెంగ పెట్టుకుంటాడు పిచ్చోడు. ఫోన్ చెయ్యి. సినిమా చాలా బాగుంది గురు. చిరంజీవి 150 సినిమా తీసిండు కదా. ఎన్ని రోజుల తర్వాత చూసామే. ఏమోనమ్మా మీకోసము ఈ అర్ధరాత్రి రాలేమని అనుకున్నారు మీరు, కానీ నేను ఎందుకు వచ్చానో తెలుసా? నా ఫేవరెట్ హీరో చిరంజీవి కాబట్టి. కానీ మంచి సినిమా చూపించారు ఈ రోజులకైతే మీరైతే. నాకైతే సరే ఏమైందమ్మా? ఎవరు గురు అమ్మాయి? ఏమైందమ్మా? ఎవరు 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 ఎవరమ్మా? ఎవరు అసలు ఎవరు ఎవరు చెప్పు. ఏమైంది? నలుగురు నాన్నను కొడుతున్నారు. ఎక్కడ ఎక్కడ ఏమైంది చెప్పు. అయ్యో ఎక్కడ ఎక్కడ ఏ చూడండి ఎవరో నన్ను కొడుతున్నారు. ఆరా నిజమే అక్కడ కొడుతున్నారు. ఏడవక్కమ్మా పోయింది కదా అక్క వాళ్ళు వెళ్ళింది. ఓకే బ్యాగ్ పట్టుకో, బ్యాగ్ పట్టుకో, ఫస్ట్ బ్యాగ్ పట్టుకో, ఈ బ్యాగ్ తీసుకో, బ్యాగ్ పట్టుకో పట్టుకో. ఏడవక్కడు ఏడవక్కడు భయపడకు భయపడకు, నేనున్నాను కదమ్మా, భయపడకు, నువ్వు భయపడకురా, భయపడకు చూడమ్మా, ఏడబాకు, వెళ్దాము వాళ్ళ సంగతి చెప్తాము. అందుకోండి వాడిని గట్టిగా అనండి. ఎవరయ్యా మీరు? ఎవరు? ఏమైంది? ఈ అర్ధరాత్రి ఇటు ఎందుకు వచ్చిన మీరు చెప్పు. ఈ అర్ధరాత్రి పూట మీరు ఇటు ఎందుకు వచ్చిన నానా? మీ అమ్మాయి ఏది ఇంత భయపడిపోతుంది? ఏమైంది మీకు? ఎవరు మీరు? లేపండి వీడొక్కడే దొరికాడు గురు, అందరు పారిపోయారు. ఒరే నా కొడక, ఎప్పుడైతే వేశ్య గృహాలు ట్రాన్స్జెండర్ సెక్స్ వరకు ఆగిపోయిందో అప్పటి నుంచి మీలాంటి నా కొడుకులు అరాచకాలు ఎక్కువైపోయినాయి రా. ఒరే మీలాంటి మదమెక్కిన మృగాలు 6 ఏళ్ల పాప నుంచి 60 ఏళ్ల పండు ముసల్దాన్ దాకా కూడా వదిలిపెట్టకుండా మానభంగాలు చేస్తున్నారు రా. ఈ పిల్ల ఏం చేసిందండ్రా? ఆ పసిపిల్ల ఎంబడి పడుతున్నారు. రే సచ్చిన శవాన్ని కూడా అనుభవించే కొంతమంది నీలాంటి మూర్ఖులు ఇంకా ఉన్నారా ఈ లోకంలో. రే నీలాంటి వాళ్ళు ఇంకా మారారా? మాలాంటి వాళ్ళమైన ఈ సమాజంలో గౌరవంగా బతుకుతున్నావురా. ఈ బతుకులు ఎందుకురా నా కొడక? ఈ బతుకులు ఎందుకురా నా కొడక? అరే పోయినా నా కొడుకులకు కూడా చెప్పరా, ట్రాన్స్జెండర్లు ఉన్నారు, అలాంటి అభాగ్యులను కాపాడడానికి అని చెప్పి. ఇక్కడ నుంచి నా కొడకల్లారా ఎవరైనా ఈ ఏరియాలో ఇలాంటి పనులు చేశారా, మా ట్రాన్స్జెండర్లు అందరం మీ తాట తీస్తాం నా కొడకల్లారా. ఎక్కడ బ్రతకకుండా, ఎక్కడ ఏ ఆడపిల్లని చూసినా కూడా మా ట్రాన్స్జెండర్లందరం కూడా ఇక నుంచి ఎవడైనా రేపు ఏ అమ్మాయినా బలాత్కారం కనుక చేస్తే కనుక అలాంటి ఎక్కడ విషయం విన్నా కానీ నా కొడకల్లారా మీకు అంగవైకల్యంతో బతికేందుకు మా ట్రాన్స్జెండర్లు అందరము మిమ్మల్ని ఇలాగే హింసిస్తాము. మక్కులు ఇరగదంతాం నా కొడకల్లారా. పోయిన నా కొడుకులకు కూడా చెప్పురా. ఏడవకమ్మా ఏడవకు. ఏమైంది అయ్యా? ఏమైంది? ఎవరు మీరు అసలు చెప్పు. ఈ అర్ధరాత్రి ఎందుకు ఇటు తిరుగుతున్నారు? ఈ చిన్న పిల్లని తీసుకొని నువ్వు ఎందుకు ఇటు వచ్చావు చెప్పు నాన్న.
చదవద్దు చదవద్దు మన ఊరికి మనం వెళ్ళిపోతున్నాడు మన ఊరికి వెళ్ళిపోతున్నాడు రాను, నేను ఇక్కడే ఉండే చదువుకుంటాను. నేను మంచిగా చదువుకొని లాయరో డాక్టరో అవ్వాలనే కదా మీ కోరిక. కానీ నేను ఇదంతా చూసిన తర్వాత ఇలాంటి నా కొడుకుల తాట తీయాలంటే నేను మంచిగా చదువుకొని ఒక మంచి పోలీస్ ఆఫీసర్ని అవుతాను నాన్న. సూపర్ తల్లి, సూపర్. చాలా బాగా చెప్పావమ్మా. ఎందుకయ్యా నువ్వు ఇంత భయపడుతున్నావు? ఈ రోజు ఆ పిల్లలో ఇంత ధైర్యం వచ్చింది. ఆ ధైర్యాన్ని అలాగే ఉంచు. ఆడపిల్లలు అబలు కాదు సబలని ఎన్నో కోర్టులల్లా, పోలీస్ డిపార్ట్మెంట్లల్లా లాయర్లుగా, ఎంతో మంది డాక్టర్లుగా ఉన్నారు. ఆ పల్లెటూరు నుంచి ఇక్కడ దాకా తనని తీసుకొని వచ్చావు. ఇలాంటి సిచ్యువేషన్ మనసులో పెట్టుకొని ఆ పిల్ల భవిష్యత్తును పాడు చేయకు. ఆమెలో ఉన్న ధైర్యాన్ని చంపబాకు. మీలాంటి తల్లిదండ్రులు ఇలాంటి ఆడపిల్లలను ముందుకు నడిపించే మార్గంలోనే ఉండాలి. ఇలా ఏదో జరిగిందని చెప్పేసి ఆ పిల్ల భవిష్యత్తుని నాశనం చేయకయ్యా. ఏదైనా ఈ అమ్మాయికి అవసరమైతే మా తోడబుట్టిన దానిలాగా మేమందరం కూడా, మా ట్రాన్స్జెండర్లు అందరం కూడా ఈ అమ్మాయికి మేము సహాయం చేస్తాము. తప్పకుండా సహాయపడతాం. అమ్మా చిట్టి తల్లి, నేను మీకున్నామని అనుకో అమ్మా. ఇగో మేమందరం ఉన్నాము. సరేనా తల్లి? నువ్వు బాగా చదువుకో, నువ్వు అనుకున్నది సాధించు. ఇలాంటి నా కొడుకులను నిజంగా నువ్వు తాట తీయాలి. చూస్తున్న సోదరి మనులకు మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఇలా ఎన్నో కుక్కలు మన మీద మొరుగుతాయి. వీటికి భయపడి మన ప్రయాణాన్ని ఆపకూడదు. మన గమ్యాన్ని సేధించాలి. చెప్తావో ఇంకా చెప్తావో ఎడతావో? నువ్వు మా సల్లు, నువ్వు సల్లంగా అబ్బాయికి ఎంత